లేకపోతే గుళ్ళనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో కూర్చొని ఏదో టేబుల్ వేసుకొని కూర్చొనో లేకపోతే ఏదో రాజకీయ పార్టీ వాళ్ళ ఇళ్ళలో కూర్చొని తంతుగా నడిపినటువంటి ఒక విషయాన్ని కూడా చాలా సందర్భాలలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం. అయినప్పటికీ కూడా చర్యలు చేపట్టలేం. సాక్షాత్తు ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ నడిగడ్డ అయినటువంటి తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్, ఇప్పుడు మన పార్టీ కార్యాలయం ఉన్న బంజారా హిల్స్ డివిజన్లో బిఎల్ఓలు ఇండ్లలోకి పోవట్లేరు, మీరు ఏదైతే మ్యాండేటరీ గైడ్లైన్స్ ఇచ్చినారో అవి అమలు చేయట్లేరు, ఇష్టం వచ్చినట్టుగా ఒక దగ్గర కూర్చొని కట్టలు ఫామ్లు పంచుతున్నారు అంటే ఈ సమస్యలు ఏమనెత్తినటువంటి బీఆర్ఎస్ బిఎల్ఏల పైన అక్రమ పోలీసు కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపాలనే ప్రయత్నం జరిగిన విధంతాన్ని కూడా గుర్తు చేస్తాను. ఇంత జరిగిన తర్వాత దుర్మార్గం ఏంటయా అంటే ఓట్లు తగ్గకుండా ఓట్లు పెరిగినాయి అనటానికి నేను ఒక ఉదాహరణ తమరి దృష్టికి నేను మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ లిస్ట్ నేను మీకు ఏదైతే చూపెడతా ఉన్నానో ఈ లిస్టు అసెంబ్లీ నెంబర్ 60 ఖైరతాబాద్ నియోజకవర్గం 60 నెంబర్, బూత్ నెంబర్ 237 అంటే పార్ట్ నెంబర్ 237, హౌస్ నెంబర్ వచ్చేసి 8-2-684/250. ఇది మన పక్కనే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఒక నివాసం. ఇది నివాసం. ఇక్కడ మీకు పైన ఇక్కడ కనబడుతుంది అన్నమాట. అది టచ్ స్టోన్ అని చెప్పని ఒక సంస్థ ఫౌండేషన్, టచ్ స్టోన్ ఫౌండేషన్ అని చెప్పని ఒక సంస్థ నడుస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొత్త ఎలక్టోరల్ రోల్ మన డిక్లేర్ చేయకముందు ఉన్నటువంటి ఒక ఎలక్టోరల్ రోల్లో 19 మంది ఓటర్లు ఈ ఆఫీస్లో ఉన్నట్టుగా మనకు రిజిస్ట్రేషన్లో కనబడతా ఉండే. మా బిఎల్ఏలు అంతా పోయి చెప్పినారు. బిఎల్ఏలు అంతా వెళ్ళిపోయి ఆ స్థానిక బిఎల్ఓలకు తర్వాత ఈఆర్ఓలకు వెళ్ళి చెప్పి ఒక ఇట్లా బోగస్ ఓట్లు ఉన్నాయా, చాలా చోట్ల ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులలో కూడా ఇండ్లు అని చెప్పి చూపెట్టుకొని దొంగోట్లు రాయించుకున్నారు, ఇవన్నీ కూడా తీయాలా అని చెప్తే సరే స్థానిక బిఎల్ఓలతో గొడవలు, పోలీసు కేసులు, ఇదంతా పంచాయతీ నడిచింది ఒక ఎత్తు. తగ్గకపోగా వింతేందా అంటే అదే ఇంట్లో నేను ఇంతకుముందు పెట్టిన ఇంట్లో మీకు అదే ఇంట్లో ఇక్కడ 44 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది 19 ఓట్లు ఇదే ఇంట్లో ఉన్న లిస్టు. 19 ఓట్లు ఇదే ఇంట్లో. మన కొత్త ఎలక్టోరల్ డిక్లేర్ చేస్తే ఎంత అయింది? 44 అయింది. కనీస ఇంగితం లేదు, ఔచిత్యం లేదు, గైడ్ లైన్స్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఎన్నికల సంఘం వాళ్ళ ప్రతినిధులు ఈఆర్ఓ కానీ బిఎల్ఓలు కానీ ఇంకెవరన్నా కానివ్వండి, ఏఈఆర్ఓలు ఎవరన్నా కానివ్వండి, యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బాధ్యతతో నువ్వు వెళ్ళి వీడు ఉన్నాడా లేడా. ఇప్పుడు ఫామ్ 6 ఇచ్చినారు, మరి ఫామ్ 6 ఇస్తే ఈ ఫామ్ 6 ఇచ్చినంత మాత్రాన 44 మందిని యాడ్ చేసి పడేస్తారా? సరే చేస్తే కూడా చేద్దరేమో అనుకుందాం, వాడు జెన్యూన్ ఓటరా కాదా, అసలు అది అందులో నివాస యోగ్యమైనటువంటి ఒక ఈ బిల్డింగా లేకపోతే అందులో ఏమైనా ఆఫీస్ నడుస్తుందా కూడా వెరిఫై చేయకుండా ఒక నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఇంట్లో ప్రైవేట్ ఆఫీస్లో 44 మంది ఉన్నట్టుగా కొత్త పబ్లికేషన్లో ఎలక్టోరల్ రోల్లో చూపెడుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను దీని మీద చాలాసార్లు చెప్పినాం కూడా. నాన్ సీరియస్గా ఉన్నారు, బిఎల్ఓస్ అంతా నాన్ సీరియస్గా ఉన్నారు, ఈఆర్ఓలు నాన్ సీరియస్గా ఉన్నారు, వీళ్ళపైన సరైన చర్యలు తీసుకోవాలా, మోటివేటెడ్గా లేరు, వాళ్ళపైన అజమాయిషీ లేదు, మానిటరింగ్ లేదని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. పర్యవసానం ఏంటంటే ఎక్కడైతే ఓట్లు తగ్గినట్టే చూపెడుతున్నాయి, మరో పక్కన బోగస్ ఓట్లను నమోదవుతుంటే గుడ్డుగుర్రం పళ్ళు దవ్వినట్టుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నట్టు విషయాన్ని మీడియా ద్వారా నేను ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేయాలా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బిఎల్ఏలను క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో పత్రికా సమావేశం పెట్టడమైంది. నేను అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘాన్ని, ఏ బిఎల్ఏ హూ మేడ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ బీఆర్ఎస్ హ్యాస్ బీన్ విక్టిమైజ్డ్. మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు చెప్పండి? అలా బిఎల్ఓలు తప్పు చేస్తున్నారు, మీ ఈఆర్ఓ పనిచేయట్లేడు అంటే బిఎల్ఏ పైన కేసులు పెడతారు. మరి వాళ్ళనేమో ఈ రకమైనటువంటి ఒక రీతిలో బోగస్ ఓట్లన్నీ నమోదవుతున్నాయి. కాబట్టి వెంటనే ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల ఇట్లా మిగతా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఉంటారు.
మరి వాళ్ళందరినీ గుర్తించి ఏరివేతకు గురి చేయాల్సింది పోయి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయటం అనేటువంటిది నేరం అవుతుంది. కాబట్టి ఈ నేరపూరిత చర్యకు పాల్పడడానికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సహకరించిండు అని ఆరోపణలు వస్తున్న ఈఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలా, అతనిపైన వేటు వేయాలా. సంబంధిత బిఎల్ఓలు ఎవరైతే పార్ట్ నెంబర్ 237 బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ నేను అన్ని రాజకీయ పార్టీల బిఎల్ఏలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దెర్ ఆర్ మెనీ సచ్ కేసెస్ అక్రాస్ తెలంగాణ అండ్ హైదరాబాద్. దయచేసి అప్రమత్తంగా, ఎన్నికల కమిషన్ ఏదో తూతూ మంత్రంగా చేసే ఈ ప్రహసనానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఈ దొంగ ఓట్లను ఎట్లయితే మా వాళ్ళు బీఆర్ఎస్ బిఎల్ఏలు గుర్తించినట్టుగానే మీరు కూడా మీ బూత్లలో గుర్తించి ఈ బోగస్ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని దయచేసి గుర్తించాలా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నియంత్రించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. తప్పకుండా అన్న, మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. దీనిపైన ఫార్మల్గా ఒక కంప్లైంట్ చేస్తాము, తప్పనిసరిగా ఫార్మల్ కంప్లైంట్ చేస్తాము. అండ్ త్రూ మీడియా వీఆర్ ఆల్సో మేకింగ్ అన్ అపీల్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ హైదరాబాద్. మీరు ఈఆర్ఓ పైన చర్యలు తీసుకోండి. ఈ 44 ఎట్లొచ్చినా ఎంక్వైరీ అలాట్ చేయండి. ప్లీజ్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఎవడి 44 మంది? 19 మందే దొంగ ఓట్లున్నాయిరా నాయన అందులో అంటే నువ్వు ఏకంగా 44 పెంచేసినట్టయితే ఇట్స్ అ ఫ్రాడ్ ఆన్ ది ఎంటైర్ ఎస్ఐఆర్ ప్రాసెస్, ఫ్రాడ్ ఆన్ ది ఎంటైర్ ఎలక్టోరల్ రోల్ దట్ యూ ప్రిపేర్డ్. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తాం. తర్వాత సంబంధిత ఈఆర్ఓ పైన, మిగతా అధికారుల పైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తాం. ఏ ఫార్మల్ రిప్రజెంటేషన్ విల్ సబ్మిట్. నేను అదే చెప్పిన ఇంతకుముందు మీకు. ఇప్పుడు ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టుగా ఏ బిఎల్ఓలు తప్పు చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఒక దగ్గర కూర్చొని కట్టలు ఆఫీసులు ఫామ్స్ అన్ని పంచుతున్నారు, ఇంటింటికి పోయి వెరిఫై చేయట్లేరు అని చెప్పని మా రాజు తనే కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసినందుకు అతనితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నరసింహ అని ఇంకొక బిఎల్ఏ కూడా కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేస్తే ఇక దాన్ని చిలవలు పలవలు కింద మీద పెట్టి ఫ్యాబ్రికేటెడ్ కేసు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రిమాండ్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. సరే, లా టుక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మా అడ్వకేట్లు లీగల్ సెల్ పోయింది, మాట్లాడింది. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎన్నికల సంఘం వారిని, అడిగిన న్యాయంగా బద్ధంగా మీరు వ్యవహరించండి అన్నలపైన కేసులు పెట్టినరు. మరి ఈఆర్ఓ మీద ఏం కేసులు పెడతారు మరి ఇప్పుడు? హౌ కమ్ ఏ 44 న్యూ ఎంట్రీస్ హ్యావ్ కమ్, సో ఈఆర్ఓ మీద కేసు పెడతారు. ఆయన డిప్టీ కమిషనర్ జూబ్లీ హిల్స్ అనుకుంటా, ఆయన జిహెచ్ఎంసీ డిప్టీ కమిషనర్ అనుకుంటా ఈఆర్ఓ. ఆయన మీద ఏం కేసులు పెడతారు? పెట్టాలి మరి. తప్పు చేస్తున్నారు అన్న బిఎల్ఏల మీద కేసు పెట్టినప్పుడు మరి ఇంత పెద్ద తప్పిదానికి పాల్పడ్డ ఈఆర్ఓ పైన చర్యలు ఏం తీసుకుంటారు? సంబంధిత బిఎల్ఓల పైన ఏం చర్యలు తీసుకుంటారు? సో వీ డిమాండ్, మీరు మాకే లా అయితే మీరు అప్లై చేసిండ్రో అదే రా మీ మీద కూడా అప్లై చేసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఇది డెమోక్రసీ, రాజ్య కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రచారం చేసి లక్షల మంది మీరు గవర్నమెంట్ స్టాఫ్ను కోట్ల రూపాయలు